ఒక్క రాష్ట్ర ఎలక్షన్స్ ఇంత సీరియస్‌గా తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఏదో ఆ ఒక్క రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్‌లో గెలవకుంటే భారతదేశం మొత్తం ఏమైనా అల్లకల్లోలం అయితుందా అని అందరూ అనుకుంటున్నారనమాట. యెస్. ఆ రాష్ట్రాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అనేది భారతదేశానికి సరిహద్దుల్లో ఉంటుంది. మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, బంగ్లాదేశీయులు మన భారతదేశానికి చొరబడి ఇల్లీగల్‌గా చాలామంది వచ్చారనమాట. సో, వీళ్ళు రావడమే కాకుండా అసలు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే భారతదేశంలో ఎలక్షన్స్ అయితాయో, ఈ బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళంతా వెస్ట్ బెంగాల్ నుండి ఆ రాష్ట్రాలకు వెళ్ళి మన ఓట్ సప్లై అనమాట. వీళ్ళెళ్ళి అక్కడ ఓట్లేస్తున్నారనమాట. ఇది గ్రహించిన మన హోంమంత్రి గారు ఈసారి ఎలాగైనా సరే 6 అయినా సరే వెస్ట్ బెంగాల్లో భాజపా జెండా ఎగరాల్సిందని ఫిక్స్ అయ్యారు. సో, ఆ ఫిక్స్ అవ్వడం పక్కన పెడితే ఎలా పనిచేశారంటే, డే 1 నామినేషన్ దగ్గర నుండి డే 2 ప్రచారం అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ దగ్గర నుండి నిన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్తో పాటు ఎల్లుండి 27వ తారీఖు నాడు జరగబోయే సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ వరకు దగ్గరుండి మరి వెస్ట్ బెంగాల్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ఆ రాష్ట్రం అనేది వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం మనకి ఎంత ఇంపార్టెంటో. ఇక్కడ ముస్లిం ఓట్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే మనం అక్కడ ఎలాగైనా సరే జెండా ఎగరేయాల్సిందని ఫిక్స్ అయ్యారు. ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో భాజపా జెండా ఎగరబోతుంది. జై హింద్. अगर आप सरकार बना पाए तो ये हम टीचर बना ही पाएंगे अगर छोड़ दो। अच्छा ठीक है।